ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు మీ కుటుంబ సభ్యులు? దయచేసి మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. చాలామంది ప్రార్థన అంశాన్ని మాతో పంచుకుంటున్నారు. మీకోసం తప్పకుండా నేను ప్రార్థన చేస్తున్నానండి. అలాగే మా కోసం, మా కుటుంబం కొరకు, పరిచర్య కొరకు కూడా మీరు అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నారు. రండి కలిసి దేవుని వాగ్దానం చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనము. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెరు. ప్రియులారా, ఇది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు మనలో నివసించాలంటే, దేవుని మనం చూడాలంటే హృదయం శుభ్రంగా ఉండాలి. మనం ప్రతిరోజు స్నానం చేస్తాము. మన హృదయాన్ని ఎలాగ స్నానం చేయిస్తాం? హృదయాన్ని స్నానం చేయాలంటే ప్రతిరోజు హృదయాన్ని కూడా మనకి డస్ట్ అంటుతూ ఉంటుంది. అంటే ఏదో ఒకటి, ఎవరో ఒకరు మనల్ని అంటారు, వాళ్ళ మీద పగబెట్టుకుంటాం, లేదా ఏదో ఒకటి కోపం వస్తుంది, ఎవరినో ఒక మాట అంటాము, వాళ్ళని క్షమించం. ఇవన్నీ కూడా హృదయంలో నిండిపోయి దేవుడు శుద్ధ హృదయం లేకుండా చేస్తుంది. కాబట్టి అనుదినము ప్రార్థించడం వల్ల, అనుదినము మన హృదయ శుద్ధి కొరకు ప్రార్థించడం వల్ల, యేసు రక్తములో మనం పరిశుద్ధపడడం వల్ల మన హృదయం శుద్ధీకరిస్తుంది. కాబట్టి ఇంకనూ మీరు ఎవరినైనా క్షమించకపోయింటే క్షమించండి. ఇంకనూ ఎవరి మీదైనా మీకు కోపం ఉంటే దయచేసి వారిని క్షమించండి. ఇంకనూ మీకు ఎవరైనా ద్రోహం చేస్తున్నా, అన్యాయం చేస్తున్నా, మోసం చేస్తున్నా, డబ్బులు తీసుకొని ఎగ్గొట్టున్నా వారిని క్షమించండి. అప్పుడు నీ హృదయం శుద్ధిగా ఉంటుంది. ఎవరినైనా బాధ పెట్టావా, దయచేసి వారు కూడా క్షమాపణ కోరు. కనుక మన హృదయంలో పగ ఎవరి మీద ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు, ఎవరి మీద అసూయ ఉండకూడదండి. మన హృదయంలో ప్రేమ, సంతోషం, దయాళుత్వం, మంచిది, ఇలా 9 ఫలాలు ఉండాలి. కాబట్టి అప్పుడే మన హృదయం శుద్ధంగా ఉంటుంది. అప్పుడే మనం దేవుణ్ణి చూడగలుగుతాం. కాబట్టి ప్రతిదినము ప్రార్థించడం వల్లనే మన హృదయం శుద్ధంగా ఉంటుంది. కనుక దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశ్రయించిన గాక. రండి కలిసి ప్రార్థించేద్దాం. మహిమగల దేవా యేసయ్యా, ఇదిగో ఉదయకాలన ఎంతోమంది భార్యాభర్తలు గొడవలు పడినైనా విడిపోయి ఉన్నారు నా ప్రభా. వారిని సాతాను విడగొట్టారు. దయచేసి నైనా వారి మనసును మార్చి ఏకపరచమని ప్రార్థిస్తున్నాం. ఎంతోమంది వివాహమై అయా బిడ్డలు లేకుండా ఉన్నారు తండ్రి. వారికి నైనా నీ గర్భాన్ని తెరిచిన వారికి వివాహం దయచని ప్రార్థిస్తున్నాం. మరొకసారి ప్రభా, ఎంతోమంది నా ప్రభా అనాథ పిల్లలు ఉన్నారు, వారికి సహాయం చేయండి నా ప్రభా. ఎదుగు ఉదయకాలన ప్రతి రోగిని ముట్టండి. హాస్పిటల్ ఎవరైతే సీరియస్గా ఉన్నారో నాయన, అయా ఐసీ వార్డులో ఉన్నారు, నీ కన్నికరగల హస్తం వారి మీద ఉంచు నా ప్రభా. అలాగే యాక్సిడెంట్లో కాళ్ళు చేతులు పోగొట్టుకొని కోమాలో ఉన్న బిడ్డలు కూడా దర్శించండి. ఉదయకాలన ప్రభా, ఆర్థిక ఇబ్బందుల వారికి సహాయం చేయండి. మానసిక రోగంతో వారికి అయా కనికరించండి నా ప్రభా. ఎదుగున తండ్రి, ఎవరైతే నా దిగులుగా బాధగా ఉన్నారో వారిని ధైర్యపరచుకోండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.